హాయ్ సార్, మనోజ్ గారు. హలో అండి. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ సార్. ప్రయాణం నుంచి సాగుతుంది మన ప్రయాణం. అవునవును, ప్రయాణం నుంచి చూస్తాం మిమ్మల్ని. ఆ రోజు ఇంటర్వ్యూలో మీ డ్రీమ్ రోల్స్ ఏంటంటే ఎప్పటికైనా విలన్ చేస్తా అన్నారు. అవును. సరేలే, హీరోలు ఇలాగే అంటారు, యంగ్ హీరోలు పైగా వీళ్ళు విలన్ చేయడం ఏంటి అనుకున్నా. కానీ కట్ చేస్తే ఇన్నాళ్ళకి మిరాయిలో మీ కళ ఫలించింది. మీ డ్రీమ్ రోల్. ఇట్స్ వెరీ పవర్ఫుల్ అన్న ఇది. బట్ నేను అప్పుడు చెప్పిన దట్ విలనిజం వేరు. అవును, అది రక్క విలనిజం అది. బట్ దీనికోసం ఆల్వేస్ ఇంకా వెయిటింగ్ దీనికోసం. బట్ దిస్ ఈస్ కంప్లీట్లీ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్. అండ్ ఈ క్యారెక్టర్ని ఎలా డ్రైవ్ చేస్తున్నాడు ఈక్వల్ టు రావణాసుడు రేంజ్లో తీసుకెళ్తున్నారు అనమాట. బట్ బిఫోర్ సీతాదేవి గారి ముందు జరిగిన రావణాసుడు ఎంత పవర్ఫుల్, రాజు, ఈ కథ అంతా జోడ్. బట్ నథింగ్ టు రిలేటెడ్ టు దాట్. బట్ దెన్ వీడికి ఆ 9 పుస్తకాలు దొరికితే మాత్రం హీ విల్ బికమ్ రావణాసుడు అయిపోతాడు. ఇతను మనుషుల వల్ల ఇంకా ఆపలేరు అనేది. సో ఇతనికి ఈ క్యారెక్టర్ బుక్స్ అందుతుంది, ఐడికి అందదా అనేది ఇస్ మై జర్నీ. భైరవం కన్నా ముందే విన్న స్క్రిప్ట్ ఇది కదా? వినడే ఏంటండి, షూట్ చేసిన స్క్రిప్ట్ అప్పుడు అయిపోయింది. మాకు ఆ 3 months నాకు బ్రేక్. అప్పుడు తేజ గారి పోర్షన్, శ్రేయ గారి పోర్షన్ అంతా నేపాల్కి వెళ్తున్నారు. ఆ పీరియడ్లో కరెక్ట్గా వచ్చి భైరవం పిచ్చేయడం అడిగింది. అండ్ నా ఓన్లీ గెడ్డం ఒకటే తీలేనండి, మిరాయిలో ఉంది, కొంచెం ట్రిమ్ చేసుకుంటాను. మిరాయి అది ఎప్పుడైనా ఇది ఎలా ఉండిందంటే మాకు అప్పుడు టెలిగ్రామ్ వచ్చేది చూడండి, గ్రాండ్ ఫాదర్ వెరీ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. అలాగే ఎల్లుండే షూట్ స్టార్ట్ ఇమీడియట్లీ, అటు ఇటు కింద పడి పైన పడి రెడీ. సో ఇట్ వాజ్ అలాగే చేసేవాడి ఇది. అండ్ దిస్ ఇస్ సపోజ్ టు బి ఇదే మై మై ఆఫ్టర్ దట్ గ్యాప్ ఒక కమ్బ్యాక్ గాను ఒక ఇదిగా పెట్టుకున్నాం. బట్ స్టిల్ దిస్ ఇస్ గోయింగ్ టు బీ మై వెరీ బిగ్ కమ్బ్యాక్. అంటే నేను కంటిన్యూస్గా సినిమాలు చేస్తూ ఉన్నా కూడా ఇలాంటి సినిమా ఒకటి చేశానంటే డెఫినెట్లీ దిస్ ఇస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ షిఫ్ట్ ఆఫ్ వాట్ నేను చేస్తూ ఉన్న దీనికి. భైరవం కూడా ఎంతమందికి అది ప్లస్ అయిందో ఎంతమందికి మైనస్ అని తెలియదు, కానీ మనోజ్ మాత్రం అది ప్లస్. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మనోజ్ని అలా చూడడం, మీ యాక్టింగ్లో కూడా మీరు ఏదైతే దీనికి ఏదో మిరాయికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా విలన్గా అవతారం ఎత్తారు, కానీ అదేదో ట్రైల్ ఏదో భైరవంతోనే చేశారు. అవును, రుచి చూపించారు ఆడియన్స్కి ముందు. బట్ దాంట్లో అండి ఇట్ వాజ్ వీడి నీతిమంతుడు కాదు, చాలా ఫికిల్ మైండ్, కన్నింగు, వీడు చాలా ఎమోషన్స్. అందుకే భైరవంలో గజపతిని క్యారెక్టర్ గడిగితే మన అయిపోతూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ హిస్ మైండ్ ఇస్ క్రికెట్, ఎప్పుడు స్కీమ్లు వేస్తున్నాడు. ఇన్సెక్యూరిటీ, వాడికి ఇన్సెక్యూరిటీ ఉన్న వాళ్ళు ఎప్పుడు అలా ఉంటారనమాట. సో ఆ ఇన్సెక్యూరిటీ కానీ చూపించుకోడు. ఇన్సెక్యూరిటీ వల్ల చూపించుకొని ఉండేదానికి ఏమంటే స్ట్రైట్ ఫేస్ పెట్టుకుంటారు, అలా అంటారు ఇలా అంటారు, అవన్నీ చేస్తూ ఉంటారు. సో వీడు ఆ స్ట్రైట్ ఫేస్ మెయింటైన్ చేసుకుంటూ ఇది ఉన్నది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మిరాయ్, వీడిది సింగిల్ గోల్ అజెండా. అండ్ హీ హాజ్ కరెక్ట్ నీతి నియమాలు అన్నీ ఉన్నాయి అతనికి. మీరు రేపు సినిమా చూసినప్పుడు ఇటు వీడు చెప్పేది కూడా కరెక్టే కదా అనేది. హీ ఫైట్స్ ఫర్ ఈక్వాలిటీ. ఈ ప్రపంచంలో ఈ కులం, గోత్రం ఇవన్నీ మనిషి కష్టపడి పైకి వచ్చిన తర్వాత కూడా అన్ని కింద పడి పైకి వచ్చినా కూడా ఆఖరికి వీడు మనోడా కాదా అని అడుగుతారు. అదే ఇదరా మన లోకం అనే ఒక రియాలిటీ మీద హేటెడ్. కాకపోతే ఎలా డీల్ చేస్తున్నాడు ఇతను అనేది ఇస్ ఆ ఫియర్స్గా ఎలా డీల్ చేస్తాడంటే క్రూరంగా ఉంటుంది అది. అంటే అడ్డొస్తే మాత్రం ఇంక వినేదే లేదు. ఆ ఇన్విజిబుల్ నైఫ్ ఆన్ అవుతుంది, ఆ తర్వాత చూస్తారు సినిమాలు ఏమవుతుందో. మిరాయ్ ఈ కథ మీ దగ్గరకు వచ్చేటప్పటికి మీ లైఫ్ ఒక స్ట్రగులింగ్ ఫేజ్లో ఉంది కదా. ఈ సినిమా నేను చేయాలా వద్దా అని నిర్ణయం తీసుకోవడానికి మీరు ఎంత టైం తీసుకున్నారు? ఇమ్మీడియట్గా ఓకే చేశానండి. అంటే సినిమా వచ్చే టైంకి స్ట్రగ్లింగ్ అంటూ ఏం లేదండి. అప్పుడు ఐ వాజ్ వర్కింగ్, కాకపోతే మూవీస్ కాదు, ఐ వాజ్ వర్కింగ్ ఆన్ డిఫరెంట్ స్క్రిప్ట్స్ వర్క్ చేస్తున్నాను. కానీ అండ్ ఐ వాజ్ వర్కింగ్ ఆన్ గేమింగ్ డెవలప్ చేస్తున్నాం, వీడియో గేమ్స్ డెవలప్ చేస్తున్నాం గేమిట్రానిక్స్ కంపెనీలో. మా నమస్తే వరల్డ్ అండ్ మా కంపెనీకి వీడియో గేమ్స్ రెడీ చేస్తున్న టైంలో ఐఎమ్ ద చీఫ్ ఇమాజినరింగ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్ ఫర్ దట్ కంపెనీ. సో వెళ్ళిపోయి ఐ వాజ్ వర్కింగ్. అప్పుడు తమ్ముడు ఫోన్, దానికి ముందే ఒక 6 months బ్యాక్ మేము బయటకు కలిసినప్పుడు నాకు బాగా ఇష్టం తేజ అంటే ఎప్పటి నుంచో. నాకు ఎప్పుడు అంటారు నాకు ఒక తమ్ముడు అంటే ఇలా ఉంటాడు తమ్ముడు క్యూట్గా అనేసి. సో అప్పుడు చెప్పినప్పుడు ఈ సైడ్ అన్న నేను చెప్పా, తమ్ముడు
నువ్వు ఏదైనా సినిమాలు చేస్తుండి ఫ్యూచర్లో అదిరిపోయే క్యారెక్టర్ మన ఇద్దరికి ఫేస్ ఆఫ్ ఉన్న కూడా చెప్పాం రెడీ టు డూ అంటే ఊరికే చెప్పొద్దను మీరు చెప్పినట్టే అన్నాడు ఊరికే చెప్పొద్దను అంటే సాయిబాబుతో తమ్ముడని చేయించాలిలాగా నువ్వు అడుగు నాకు నచ్చితే క్యారెక్టర్ అదిరిపోతే నేను చేస్తాను తమ్ముడు అని అదే మాట మీద ఉంటావా అదే మాట మీద ఉంటాను తమ్ముడు నేను అన్నాను 6 months అలా గడిచింది ఇంకా హనుమాన్ అంతా రిలీజ్ అవ్వాలి ఇంకెప్పుడో అయింది తర్వాత ఒకరోజు ఆ గేమింగ్ స్టూడియోలో ఉన్నప్పుడు ఫోన్ చేశాడు అన్న ఏడున్నారు మీతో మాట్లాడాలి ఈడున్నాను రా తమ్ముడు అంటే వచ్చాడు వచ్చిన తర్వాత నాకు అన్నీ ఇదన్నా నేను చెప్తాను ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్ మిమ్మల్ని తప్ప మేము ఊహించుకోవట్లేదు ఎవరిని ఒక్కసారి ఒక కథ ఏంటంటే నేను 100% వింటాను కాన్సెప్ట్ నచ్చిందప్పుడు నాకు ఏమాత్రం కొంచెం నచ్చినా చేస్తాను నీకు మాట ఇచ్చాను కార్తిక్ గారు చెప్పడం కొంచెం కాదు పిచ్చి పట్టింది నాకు ఎలా ఆలోచించారు కార్తిక్ గారు మహాప్రభు అనుకొని ఆయన దానికి 3 years ముందు 3-4 years ముందు నుంచి రాసుకుంటున్నారు ఆ కథని దాని అంతే చూడంగానే ఐ ఇమీడియట్లీ సెడ్ ఓకే అంటే ఇతను ఒక 9 పుస్తకాలు దొరికితే ఒక రావణాసుడు అయిపోయి ఒక క్యారెక్టర్ దొరికిన తర్వాత రావణాసుడు అయిపోతే ఇతను సంహరించాలంటే రాముడు రావాల్సింది అంటే రాముడితో యుద్ధం చేయాలి ఇతను సో ఇతను మానవులు టచ్ చేయలేరు ఇక నెక్స్ట్ యుద్ధం రాముడు నెక్స్ట్ ఫేజ్ సో ఇంత భారీ క్యారెక్టర్ దాని బిలీవబిలిటీ తీసుకెళ్ళి ఆ స్కేల్లో చేయాలంటే ఐఎమ్ రియలీ లక్కీ టు గెట్ సచ్ అ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ రేపు ఈ మధ్యలో చాలా క్యారెక్టర్లు టెంప్టేషన్ ఉంటాయి కదా ఎందుకంటే విలన్గా చేయాలని ఉంది చాలామంది అడుగుంటారు చాలా అండి విలన్ గాను ఎనిమిది క్యారెక్టర్స్ గాను చాలా వచ్చినప్పటికీ అన్నిటికంటే ఎక్కువ టెంప్టింగ్ ఏంటంటే ఈ సినిమా చేసేది నాకు వేరే చేస్తే ఇంకొంచెం రెమ్యునరేషన్లు వస్తాయి కదా అనేసి దట్ వాజ్ ద అండ్ ఫ్రాంక్గా చెప్తున్నాను వీళ్ళు పని చేస్తేనే ఎవరైనా డబ్బు వస్తుంది సో అది ఆపుకొని ఒక 3 yearsకి నమ్మేమంటే ఇట్స్ ప్యూర్లీ కార్తిక్ గారి మీద నమ్మకంతోనే ఆయన డైరెక్షన్ మీద నమ్మకంతోనే నిలబడాం ఎందుకంటే లెక్క ప్రకారం ఐ షుడ్ టేక్ బ్రేక్ ఐ షుడ్ వర్క్ ఐ షుడ్ మేక్ మనీ ఐ షుడ్ బిల్డ్ మై ఓన్ థింగ్ బట్ అన్నిటికి మించి దిస్ ఇస్ బిగ్గర్ దెన్ దట్ అన్ని డబ్బు కాదు దట్ ఇస్ సంథింగ్ బిగ్గర్ ఇన్ని సంవత్సరాలు ఆగాను లెట్ మీ డూ దిస్ అండ్ ఇదే చేస్తుంటా భైరవం కూడా చేస్తుండే ఇప్పుడు భైరవం ఇఫ్ ఇట్ వాజ్ రెగ్యులర్ ఇది చాలా ఉన్నాయి నేను హీరోగా చేయాల్సినటువన్నీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాయి బికాజ్ దీని తర్వాతే టక్క అంశం చేస్తున్నాం వీళ్ళందరూ పాపం నా కోసం అందరూ 2-3 years నుంచి ఆగిన వాళ్ళు ఇప్పుడు నేను స్టార్ట్ చేసేవాళ్ళు సో వాళ్ళు వెయిట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ నమ్మకంతో ఇది చేస్తున్నాను ఇది డిలే అనుకుంటే వాళ్ళు కూడా పేషెంట్గా దే డెంట్ ప్రెషరైజ్ మీ ఆర్ ఎనీథింగ్ చేయండి మీరు చేయండి ఫ్రీ అందరూ చేద్దాం అనేసి బికాజ్ ఐ కుంట్ చేంజ్ గడ్డం నేను నా పాప పుట్టిన తర్వాత ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందు పెళ్ళి అవ్వలేదు సినిమా ఓకే చేసుకుని పెళ్ళి అయింది పాప పుట్టింది దానికి 1.5 year కూడా వచ్చేసింది పాప పుట్టిన తర్వాత నా మొహం గడ్డం లేకుండా చూడలేదు పాప సో మొన్న అంతే అయిపోయి డైరెక్టర్ గారికి ఫోన్ చేసి డైరెక్టర్ గారు ఇంక నేను గడ్డం తీస్తాను డైరెక్టర్ గారు ఆ మొహం నేనే మర్చిపోయేలాగా నా కూతురు తెలియదు నేను ఎలా ఉంటాను అంటే ఓకే తీసేయండి అన్నారు ఇమ్మీడియట్గా తీసుకెళ్తే జర్రా తీసేసుకొని చూస్తే దగ్గర నా బాబు ఫస్ట్ ఇలా చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి బెడ్లో ఇలా పడిపోయాడు నేను రా అంటే అంటున్నాడు అంటే మళ్ళీ చేయి తీసి ఇలా రుద్దితే అలా మెల్లగా ఇట్స్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ లైఫ్ వీడియో చేయాల్సింది అది కుదరలే బాబు టక్కని హీ కాట్ మీ ఆఫ్ గాడ్ మళ్ళీ నేను పాప పడుకునుందని ఇంకా నేను లేపి చూపిస్తానంటే తంత అన్నారు మా అమ్మ మా ఆవిడ అసలు లేపేదానికి ఛాన్సే లేదని సరే అని నేను షూట్కి వెళ్ళిపోయాను వేరే డేవిడ్ రెడ్డికి ఒక ట్రైల్ ఏదో ఒకటి వెళ్తే అక్కడి నుంచి వీడియో కాల్ చేశాను నేను షీఈ్ 1 year 5 months ఓల్డ్ తన ఎక్స్ప్రెషన్ అది క్యాప్చర్ చేశాను అది నేను స్క్రీన్ రికార్డింగ్ చేసుకున్నా వీడియో కాల్ది ప్రైజ్లెస్ ఎక్స్ప్రెషన్ అన్నది ఐ విల్ డెఫినెట్లీ మీరు చెప్పారు కాబట్టి మీకు పంపిస్తాను చూడండి అసలు ఈ సినిమా మీద ఎంత నమ్మకం అంటే తేజకు కూడా ఎన్ని ఆఫర్లు వచ్చినా సరే చేయలే మిరాయి తర్వాతే చేస్తాను నేను థియేటర్ లాంచ్లో దట్స్ వాట్ ఐ సెడ్ అండి ఒక హనుమాన్ లాంటి అంటే హనుమాన్ ముందు స్టార్ట్ అయ్యి హనుమాన్ లాంటి హిట్ అయిన తర్వాత యూజువల్గా ఇప్పుడు నేను కూడా చెప్పాను అందరికీ దే వాంట్ టు మేక్ మనీ అండ్ బిల్డ్ అవన్నీ కాదు దీని మీద ఆపి ఇంకో స్టెప్ మెట్టు ఎక్కుదాం దీని మీద తర్వాత ఆలోచిద్దాం దాని గురించి అని ఒక థాట్లో ఏదైతే బలమైన సంకల్పంతో ఉన్నాడో ఇట్స్ రియలీ హార్డ్ ఫర్ ఎనీవన్ టు డూ ఇట్ చిన్నోడైనా అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఫర్ టు హోల్డ్ హిస్ గ్రౌండ్ వెయిట్ చేసి నమ్మి అండ్ మనసారా దేవుడిని కోరుకుంటున్నాను అని జరుగుతుంది కూడా ఏంటంటే దిస్ సినిమా టేక్ అస్ బోత్ ఇన్ నెక్స్ట్ లెవెల్ అండ్ తేజ ఎక్కడున్నా ఇట్ విల్ షూట్ హిమ్ అప్ టు ఈవెన్ బిగ్గర్ ప్లేస్ అది 100% నేను నమ్ముతున్నాను నేను తేజని చైల్డ్ యాక్టర్ నుంచి చూసుంటారు అవును చిన్న క్యారెక్టర్లు చేస్తూ ఇప్పుడు కట్ చేస్తే ఒక సూపర్ హీరో బిరుదు ఇచ్చేసారు తేజ చేస్తున్న క్యారెక్టర్లు ఎలా అంటున్నాయి ఆ గ్రోత్ ఎలా అనిపించింది ఒక అన్నయ్యగా మీకు ఎలా అనిపించింది ఒక అన్నయ్య వెరీ హ్యాపీ అండి అండ్ ఇన్స్పైరింగ్ అంటే ఫ్రమ్ వేర్ టు వేర్ అండ్ ఒక యాక్షన్ హీరోగా
కన్వర్ట్ అవ్వడం అంటే ఇట్స్ నాట్ ఈజీ, లాట్ ఆఫ్ హోంవర్క్ అవుతుంది, లాట్ ఆఫ్ ఇది అవుతుంది. హీ డజంట్ కమ్ ఫ్రమ్ యాక్షన్ బ్యాక్గ్రౌండ్, అతను చేసిన మూవీస్ కానీ ఇది కానీ. కాకపోతే చిన్నప్పుడు ఒక హింట్ ఇచ్చాడు, ఇంద్రా అనుకుని అలా కొట్టాడు కాబట్టి యాక్షన్ అక్కడ స్టార్ట్ అయ్యింది. సో టు బిల్డ్ హిస్ హార్డ్ వర్క్ త్రూ ఆ స్టిక్ ఫైట్ కానీ దీనికి కానీ ద ఎఫర్ట్ ఈ పుట్ ఇస్ రియలీ కమెండబుల్ అండి. అండ్ ఐఎమ్ షూర్ he'll do great and he'll definitely be one of the top heroes in Indian film industry. మీరు కూడా యాక్షన్ బాగా గట్టిగా చేసినట్టున్నారు కదా ఈ సినిమాలో. అవును, ఇద్దరు అసలు మామూలే లేదు. నాది కత్తి, అది స్టిక్. మీకు యాక్షన్ అంటే ఇష్టం కదా ముందు నుంచి. అవునండి. కొరియోగ్రఫీ కూడా చేస్తారు మీ సినిమాలకి. మళ్ళీ చేయబోతున్న సినిమాలకి మళ్ళీ అలాంటి ప్రాక్టీస్ ఏమైనా ఉందా? నో అండి, ద ఫిల్మ్స్ ఐఎమ్ డూయింగ్ లేదు. అందరికీ వీ హ్యావ్ వెరీ బిగ్ టెక్నీషియన్స్. I wish I could tell you the technician's name of David Reddy. And next, నిజంగా మీరు షాక్ అవుతుంది. అంటే ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అంత పెద్ద టెక్నీషియన్స్ వచ్చి వర్క్ చేయడం. మీరు ఒకానొక దశలో కొంచెం ఎకనామికల్గా కొంచెం డౌన్ అయ్యారు. అలాంటప్పుడు కూడా జేబులో డబ్బులు లేనప్పుడు కూడా పక్కోడికి హెల్ప్ కావాలంటే తీసిచ్చేవారంట. చాలా మంది చెప్పారు. నా ఇంకో ఫ్రెండ్ అడిగి తీసి అంతేనా? అంతే. అంత ధైర్యం ఏంటి సార్? ఇప్పుడు మన జేబులో డబ్బులు లేవు, ఎవరికో కావాలి, అయినా సరే హెల్ప్ చేయడానికి ముందుకు వెళ్ళిపోతే అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది మామూలుగా? అంటే మళ్ళీ పని చేస్తానన్న నమ్మకం, అంతే అండి. పని చేస్తున్న నమ్మకం అండ్ ముఖ్యంగా నన్ను ఆదరిస్తున్న జనాలు, నన్ను ఆదరిస్తున్న వెల్ విషర్స్ అండ్ నాకున్న నా ఫ్యామిలీ, నా వైఫ్ కానీ, నా పిల్లలు, మా అమ్మ అక్క, వాళ్ళున్న ఇచ్చే ఎమోషనల్ సపోర్ట్ కానీ. అండ్ డెఫినెట్లీ నాకు ఒకటి నమ్ముతానండి, ఇచ్చేది ఎప్పుడు యూనివర్స్ ఒకటి ఇస్తే తిరిగి ఇచ్చేస్తుంది. అందుకే నువ్వు ఒకటి మోసం చేస్తే నీకు మోసం అయిపోతుంది లైఫ్లో. నువ్వు మంచిగా నేను ఎవరైనా మోసం చేస్తే అది వాళ్ళకి 10 ఇంతలు తగులుతుంది. సో నేను కర్మని, యూనివర్స్ని నమ్ముతానండి గట్టిగా. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఏది లేకుండా ఉండదు కర్మ ఫలితం. ఎస్పెషలీ ఇప్పుడైతే, అప్పుడైనా నీకు వచ్చే జన్మ ఉంటుందిరే నీకు అంటారు. ఇప్పుడు అంతే లేదు, ఇప్పుడు ఇమ్మీడియట్ అంతే. ఈ జన్మలోది కానీ లాస్ట్ వరకు నీకు లాస్ట్ స్టేజెస్ అనేది ఒక పాయింట్లో ఉండింది. ఇప్పుడు ఇమ్మీడియట్. ఇప్పుడు ఏం ట్రెండ్ నడుస్తుందంటే ఇన్స్టెంట్ కర్మ. మీరు నోటీస్ చేసుకోండి, ఏదైనా మనం చేసిందే నోటీస్ చేసుకుంటాం. మీ పర్సనల్ లైఫ్లో ఒక ఏదైనా ఉంటారు, మీకు అది వచ్చి ఉంటుంది వేరే రూపంలో. ఒక సిచ్యువేషన్ అయి ఉంటుంది, మీకు అది వచ్చి ఉంటుంది. ఒక మంచి చేసి ఉంటారు, మీకు ఏదో రూపంలో మంచి జరుగుతుంది. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ అండి. ఇవ్వడానికి మొహమాట పడరు, ముందుంటారు. తీసుకునే దగ్గర మొహమాట ఉంటుందా? అంటే హెల్ప్ చేసినప్పుడు తీసుకునేది ఉండదండి. అంటే ఎప్పుడైనా మీకు ఏదైనా అవసరం అయితే నేను అప్పు ఇవ్వను, నేను మామూలుగా అప్పు ఇవ్వను. నా వల్ల కుదిరిందంటే ఇచ్చి ఇంత కుదురుతుందని చెప్తాను. దట్ ఈస్ మై ఇది. అండ్ ఐ రిలేట్ వెరీ రేర్ అనమాట. సో ఎప్పుడైనా వస్తే ఇస్తాను. దట్ ఈస్ మై. అప్పు ఎవరు కానీ ఎప్పుడైనా కావాల్సి వస్తే మీకు, అరే నాకు ఇంత కావాలి అంటే ఎవరైనా అడగగలరా ఆ టైంలో? అలాంటి నికాబ్ ది మూమెంట్లో అడిగేంత చనువు? అడుగుతానండి, అడిగి దాంట్లో తప్పే ఉంది. అవసరం ఉన్నప్పుడు అడగలదండి, తప్పలేదు. తిరిగి ఇవ్వాలి కరెక్ట్గా. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. దట్ ఈస్ ద ఫైనాన్షియల్ డిసిప్లిన్. వెన్ యూ హిట్ రాక్ బాటమ్ సమ్ టైమ్, అన్ని తప్పులు మూసుకున్నప్పుడు యూ విల్ హ్యావ్ ఎవ్రీబడి విల్ గో త్రూ దట్ ఫైనాన్షియల్ ఇది. అప్పుడు తీసుకున్న వాళ్ళకి ఇవ్వలేము. ఐ వెంట్ త్రూ దట్ వెరీ స్ట్రాంగ్లీ. అబ్బా. అండ్ నాలాంటి వాడికి ఇంకా ఏంటంటే, తిరిగి ఒకరి దగ్గర మాట అనుకోలేము. ఒకటి అడిగితే అమ్మో అడుగుతారేమో, టక్కని ఇచ్చేద్దాం, అడిగే లోపల ఇచ్చేద్దాం, అవి ఇచ్చుకోలేని పరిస్థితుల్లో సరే దట్స్ హౌ నమస్తే వరల్డ్ అని ఒక కంపెనీ మా వైఫ్ ఐడియా ఇచ్చి, లేదు మనం చేయాలి, నీకు డ్రాయింగ్స్ వచ్చు కదా, క్యారెక్టర్స్ రాయి, స్టోరీ రాయి అంటే లాక్డౌన్లో రాసి 200 క్యారెక్టర్స్ చేసి ఐపీ రిజిస్టర్ చేసాం వాటిని. అది ఎప్పుడు సార్ బయటకు వచ్చేవి? 2023లో రిలీజ్ అయిపోయాయి టాయ్స్. 70 టాయ్స్ వరకు రిలీజ్ అయింది. ఫస్ట్ ఇయర్లో అక్రాస్ ఇండియా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 75,000 టాయ్స్ అమ్మాము. 75,000 స్టాక్ టాయ్స్. మన క్యారెక్టర్స్, మన ఇండియన్ క్యారెక్టర్స్, నేను గీసిన క్యారెక్టర్స్. అవును, పేర్లు పెట్టేవారు. అన్ని పేర్లు ఉన్నాయి, కథ ఉన్నాయి. నాకు డాక్యుమెంట్ రెడీ ఉంది, మన ఆఫీస్కి వస్తే మీకు చూపిస్తాను. 75,000 కథలు రాశారా మీరు? 75,000 టాయ్స్. కథలు 2 రాశాను. 2 రాశాను. అంటే క్యారెక్టర్లు చాలా ఉంటాయి కదా దాంట్లో? చాలా ఉంటాయి క్యారెక్టర్స్. అదే ఒకటి అంటే కొంచెం పిల్లలకి, ఇంకోటి ట్వీన్స్కి. ట్వీన్ కంటే కొంచెం పెద్ద టీన్స్, పిల్లలు టీన్స్ మధ్యలో ట్వీన్స్ అంటారు వాళ్ళు. ఇప్పుడు కొత్త లేటెస్ట్ పదాలన్నీ ట్వీన్స్ కోసం ఒకటి, చిన్న పిల్లలకి ఒకటి రాసుకున్నారు అనమాట. దాంట్లో క్యారెక్టర్స్ పిక్ చేసి టాయ్స్ ప్రోటోటైప్స్ చేశారు. ప్రోటోటైప్స్ చేసేదానికి 2 years పట్టింది అన్ని క్యారెక్టర్స్. దెన్ ఒక కంపెనీస్తో టైఅప్ అయ్యి అన్నీ చేసుకొని
వితౌట్ జీరో పబ్లిసిటీ అండి. జీరో పబ్లిసిటీతో అక్కడ బొమ్మ బాగుందని నచ్చుకో, ఆ బొమ్మ ఎవరిదో తెలియదు, కాశ్మీర్లో ఎవరికి తెలియదు, నేను ఎవరు, కన్యాకుమారి ఎవరికి తెలుసు. సో అక్కడ మామ్ అండ్ చైల్డ్ స్టోర్స్ ఏమున్నాయండి, హ్యామ్లీస్, మదర్ కేర్, ఫస్ట్ క్రై, వీటన్నిటిలోనూ ఎయిర్పోర్ట్లోనూ టాయ్ స్టోర్స్, అక్కడంతా మన కంపెనీ నమస్తే వరల్డ్ అని ఉంది. మోడీ గారు పిలుపునిచ్చిన ఆత్మనిర్భర్ దాని మీద మా వైఫ్ ఇన్స్పైర్ అయ్యి నన్ను ఎడ్యుకేట్ చేసి దాని గురించి. అప్పుడు అహం బ్రహ్మాస్మి లాక్డౌన్ వచ్చి అయిపోయి చెన్నైలో ఉన్నాం. అప్పుడు బొమ్మలు వేసుకో అంటే నేను ఏదో ఆలోచించలో ఇంక వేరేది ఏం చేద్దాం నెక్స్ట్ అని ఒక 2 years పనిచేసి సడన్గా ఆగితే బ్లాక్ అవుతుంది కదా, ఏం చేయాలో తెలియదు నెక్స్ట్. ఆ దీంట్లో అంటే టాయ్స్ బాగుంటుంది మోడీ గారు అంటే ఇలా చూసి ఎంత సినిమా అయిపోతే మాత్రం బొమ్మలు అమ్ముకొని బ్రతకమంటావు అన్నట్టు. అరే సరే నేను అలా అనట్లేదు, నువ్వు అలా కరెక్ట్ అవ్వకు, నువ్వు గ్రాఫిక్స్ కదా, నువ్వు కంప్యూటర్ గ్రాఫిక్స్, యూ నో ఇట్ వెరీ వెల్, వై డోంట్ యూ డిజైన్ ఇట్, గీస్తావు గీయనండి. సరే అని అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ అంటే నేను నా ఫ్రెండ్ రామ్ ప్రసాద్ అనేసి, ఈజ్ ఎ గ్రేట్ డిజైనర్, ఆయన స్టార్ట్ చేశారు. అండ్ దెన్ వీ స్టార్టెడ్ డూయింగ్ ఫైనల్లీ ఇట్స్ హియర్ నౌ. అండ్ నెక్స్ట్ షీ హ్యాస్ బిగ్గర్ డ్రీమ్స్ గోయింగ్ ఫార్వర్డ్. అండ్ నౌ ఆ గేమ్స్ చుట్టూరు వీడియో గేమ్స్ లాంచ్ చేస్తున్నాం రెడీ అయ్యి. అలాగే యానిమేషన్ ఫిల్మ్స్ కూడా ఫ్యూచర్లో వీఆర్ గోయింగ్ టు. మహావీర్ అవతార్ వచ్చింది. నేను మీరు ఈటీవీలో నితిన్ గారు ఉంటారు, ఆయన అడగండి, బాపినేడు గారిని అడగండి, మీరు ఐడియా చెప్పేసి ఉంటారు. ఇప్పుడు 4 years బ్యాక్ మీరు నా ఆఫీస్ రండి, మీకు నా స్కెచెస్ అవి చూపిస్తే షాక్ అయిపోతారు మీరు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద టీమ్. చాలామంది ఇది ఎప్పుడైనా టూ అంబిషియస్ అంటున్నారు. వాళ్ళల్లో నా స్క్రిప్ట్స్ క్లోజ్గా ఉండేది ఒకటి కల్కి, అండ్ మొన్న వచ్చిన కల్కి, అండ్ నరసింహస్వామిది. ఇప్పుడు నేను ఫోన్ చేసి అది అడిగాడు, అప్పుడు అంబిషియస్ అని అన్నారు. సో నాలాగా ఇంకా ఎంతోమంది రాసుకుంటున్నారండి. ఇలాంటిది ఇట్ ఓపెన్స్ అప్ డోర్స్ ఫర్ పీపుల్ లైక్ మీ. నాకు ఇన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఇది ఉన్నా, కొత్తగా ఏదైనా చేయాలన్నప్పుడు ఆ డోరు ఇది నమ్మి నాలాగే నమ్మి తలుపు తెరిచేవాడు ఎవడనేది ఎప్పుడు క్వశ్చన్. సో అలాంటిది ఇలా ప్రూవ్ చేసినప్పుడు మాకు ఈజీ అవుతుంది ఛానల్లో. కల్కి కథ రాసుకున్నారా మీరు? ఇలాంటి కథ సేమ్ ఎండ్ ఆఫ్ ది వరల్డ్ సిమిలర్గా రాసుకున్నాను. బట్ అది వచ్చినప్పుడు మా టీంలో అందరూ ఫోన్ చేసుకున్నారు, అలా చూసారా, బికాస్ ఫ్యూ పాయింట్స్ టచ్ అయ్యాయి అంతేగాని ఐ వాజ్ సో హ్యాపీ దట్ అంత అంబిషియస్ అనేది అశ్విన్ గారు అలా పుల్ ఆఫ్ చేస్తే ఎస్ ఇంకా నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కూడా ఓకే, అట్లీస్ట్ మాట్లాడేదానికి వేరే కంపెనీస్ వింటారు, కొంచెం ప్రొడక్షన్ కంపెనీస్, అట్లీస్ట్ డైలాగ్ స్టార్ట్ అవుతుంది. కానీ ఎప్పటికైనా చేస్తారు మీరు మహావీర్ అవతార్ లాంటి సినిమా? 100% అండి. ఇట్స్ ఆల్రెడీ ఆన్ వర్క్స్ అండి, ప్రీ ప్రొడక్షన్స్ జరుగుతున్నాయి. మీరు సరదాగా ఒకసారి ఆఫీస్కి ఎప్పుడు మీరు ఆ యాంగిల్లో చూడలేదు కదా నన్ను, ఒకసారి వస్తే మీకు స్కెచెస్ నా రూమ్ చూపిస్తాను. పేటెంట్ తీసుకున్నారు సార్? పేటెంట్ ఉంటుంది దానికి, బొమ్మలకి అన్ని ఐపీ మొత్తం రైట్స్, ఐపీ వరల్డ్ వైడ్ ఐపీ రైట్స్ మందే. 200 టవర్స్కి అక్కడే నా డబ్బంతా పోయింది మాది. సంపాదించారా లేదా ఇందులో బొమ్మల్లో? ఇట్స్ బాగా జరుగుతుందండి. వీఆర్ ఇన్ పాజిటివ్, ఇట్స్ గోయింగ్, ఇట్ టుక్ బ్రేక్ ఈవెన్ అయింది. అండ్ నౌ వీఆర్ ఇన్వెస్టింగ్ అండ్ ఎక్స్పాండింగ్ ఇట్ మోర్. వచ్చిన దాంట్లోనే మేము, దట్స్ ఆల్. సో యా, మీ అండ్ మై వైఫ్, ద వైఫ్ అండ్ పిల్లలు దేవుడి వల్ల వీఆర్ సెల్ఫ్ సస్టైన్డ్ అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ హోప్ ఇన్ లైఫ్, లుకింగ్ ఫార్వర్డ్. జీవితంలో ఇంకెన్నో సర్ప్రైజెస్, ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి లోకంలో, కలిసి అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి ముందుకెళ్తున్నాం. తప్పకుండా మీరు అనుకున్నవన్నీ జరగాలి సార్. ఎందుకంటే కష్టపడుతుంటారు ప్రతిసారి. మాకైతే మంచు మనోజ్ స్క్రీన్ మీద కనపడలేదేమో కానీ వెనకాల మీరు ఎంత వర్క్ చేస్తుంటారు కదా. ఈ స్క్రిప్ట్లు రాసుకున్నారు, ఈ యానిమేషన్ వాళ్ళలోకి వెళ్ళారు, మీరు ఒక బిజినెస్ మ్యాన్ అయ్యారు, చాలా చేశారు. అవునండి, ఖాళీగా అయితే మీరు ఉండలేరు. అవునండి, అసలు ఉండలేదు నేను. మ్యూజిక్ అంటే కూడా ఇంట్రెస్ట్ కదా మీకు బాగా? అవునండి. అండ్ ఈ సినిమాకి వస్తే చింపేశాడండి శంకర్, చింపవతలు పడేసాడు మ్యూజిక్. అండ్ మొన్న తేజ గారు చెప్పినట్టు మన ఆడియో ఫంక్షన్లో నాకే మహాబీర్ లామా చూసినప్పుడు పునకాలు తెప్పించేసాడు అనమాట. విఎఫ్ఎక్స్ ఎలా ఉంటాయి, ఎలా ఉండిపోతున్నాయి సినిమాలు? ఎందుకంటే డైరెక్టర్ గారు మీరు ఎక్కడ ప్రమోషన్ చూడట్లేదు ఆయన్ని, ఎందుకంటే హీఈస్ ద పర్సన్ మేమందరం మా నెత్తిల మీద పెట్టుకోవాలని సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఆయన డైరెక్టర్ గారు. ఎందుకంటే నేను ప్రమోషన్స్ చేసిన, తేజ ప్రమోషన్స్ చేసుకుంటున్నా, ఆయన ఎక్కడికి వెళ్ళట్లేదు. బికాస్ 24 hours అక్కడే గ్రాఫిక్స్ దాంట్లో పడుకుంటున్నారు, ఇది చేస్తున్నారు, రెండరింగ్స్ అనుకుంటూ ఫైనల్ టచెస్. సో అన్నీ బాగా వచ్చాయి, బట్ ఇంకా బాగా చేయాలని ఒక తపన ఉంటుంది కదా. అంత డెడికేటెడ్ డైరెక్టర్ని, అంత డెడికేటెడ్ పర్సన్ నేను ఇప్పుడు వర్క్ చేసిన వాళ్ళని, హీఈస్ ద టాప్ అండి. 12వ తారీఖున మీతో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా కూడా వస్తుంది. చిత్రం ఏంటంటే మీరిద్దరు కలిసి ఓ సినిమా చేశారు, కట్ చేస్తే మళ్ళీ మీరిద్దరు పోటా. దీనికి 10 రోజుల ముందు సుందరకాండ వచ్చింది.
ముగ్గురిది 2 వారాల్లోనే వచ్చేసింది చూడండి. ఒకే జానర్లో తిరుగుతున్నారు, ఒకే దాంట్లో. అవును. సో దట్స్ ఆల్సో ట్రైలర్ చూసాను, చాలా అద్భుతంగా వచ్చింది. అండ్ దట్స్ డిఫరెంట్ జానర్ అండ్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ జానర్. సో డెఫినెట్గా డిఫరెంట్ జానర్స్ వచ్చినప్పుడు అది డెఫినెట్గా పోటీ కాదండి, దేనికి అదే ఉంటుంది, స్పేస్ ఉంటుంది. అండ్ మనస్ఫూర్తిగా ఆ సినిమా గొప్ప విజయం అవ్వాలని, ఎందుకంటే వాళ్ళ అమ్మగారు నా అమ్మలాగా నాకు ఎప్పుడు భోజనం పంపిస్తూ ఉంటారు ప్రేమగా. సో ఆవిడ ఫుడ్ తిన్నవాడిని, వాళ్ళకి కూడా గొప్ప హిట్ రావాలి, మనస్ఫూర్తిగా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి నా తమ్ముడిది, మాది కూడా పెద్ద సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ డేవిడ్ రెడ్డి ఏంటండి జానర్ అది? యాక్షన్, బీభత్సమైన యాక్షన్ విత్ ఫ్యూ ట్రూ ఇన్సిడెంట్స్ ఫ్రమ్ 1897 నుంచి 1922 వరకు జరిగే ఒక కథ అనమాట. దాని మధ్యలో అత్తర్ సాహిబ్ అని ఒక టైటిల్ విన్నాం. యా, అది వచ్చేసి అవుట్ అండ్ అవుట్ కామెడీ. మీ స్టైల్లో ఉంటుంది, ఇంక వేరే లెవెల్ స్టైల్ అండి. శేఖర్ రెడ్డి గారు దాన్ని ఒక డిఫరెంట్గా రాశారు. అది ఎప్పుడు వచ్చినా ఇట్ విల్ బి ఐ లాఫ్ రైట్ అనమాట. స్టార్ట్ నుంచి ఎండర్కు పడి అవుతూ ఉంటారు. అహం బ్రహ్మస్య ఉంటుందా? 100% ఉంటుంది. ఈ మూడిట్లో ఏది సార్ ముందుకు వచ్చేది? అది అది చెప్పలేనండి. 3 పెద్దవి, 3 పెద్దవి, లాట్ ఆఫ్ వర్క్, లాట్ ఆఫ్ సెట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇట్ డిపెండ్స్ అండి. 3 స్క్రిప్ట్ లాక్ సార్? 3 స్క్రిప్ట్స్ లాక్డ్. నెక్స్ట్ విలన్ గానే చేస్తారు, హీరో గానే చేస్తారు, మీకు అసలు బౌండరీసే లేవు? నో బౌండరీస్. అలాంటిది పెట్టుకుని ఎప్పుడు లేదండి. ఫస్ట్ నుంచి నా ఫస్ట్ సినిమా దొంగ ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, నాకు విలన్గా చేస్తాను, అన్నీగా చేస్తాను. నేను ఇంట్లో పెరిగింది, మా ఫాదర్ అన్ని క్యారెక్టర్లు చేస్తుంటే చూసి పెరిగిన ఉండండి. సో ఐఎమ్ మోర్ కంఫర్టబుల్, నాకు ఏది ఇస్తే అది కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను. నాకు ఇది ఇచ్చారు, అది ఇచ్చి, నా క్యారెక్టర్ నచ్చిందా, నా స్పేస్ బాగుందా, నేను చేసుకుంటాను. మీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే లాస్ట్ టైం మనోజ్ విష్ణు గారి సినిమా రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ షోకి వెళ్ళి సినిమా బాగుంది చూడండి, మా అన్న ఎరగొట్టాడు, సినిమా చాలా బాగుందని చెప్పారు. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు, కొన్ని విషయాలు మీతో విభేదించే వాళ్ళు కూడా మనోజ్ చాలా బాగా చేశాడు, చాలా మంచి పాత్ర తీసుకున్నాడు అన్నారు. నేనేం ఆశిస్తున్నానంటే మిరాయి చూసిన తర్వాత మీకు అలాంటి అప్లాజే రావాలి, అలాగే ఫోన్ చేసి అలాగే చెప్పాలి, సినిమా మనోజ్ బాగా చేశాడు, మళ్ళీ మనోజ్ 2.0 చూడబోతున్నాను చెప్పాలి, ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మీరు మనస్ఫూర్తిగా చెప్పారు, నాకు అనిపించింది. అనిపించింది. ఫీల్ అయ్యాను, ఐ ఫెల్ట్ దట్ ఎనర్జీ అండి. లవ్ యూ అండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.